సడిలో నిజముంది, కనుతడిలో నిజముంది, అడుగడుగు గుడి ఉంది. ప్రతి మనిషిలో నీవేదంచు ప్రాణం, దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం. పంచ కైలాసుల్లో ఒకటైనటువంటి కిన్నర్ కైలాస్ ట్రెక్కింగ్ మనం మొదలుపెట్టామన్నమాట. ఇప్పుడు నేను విశాఖపట్నం నుంచి బయలుదేరుతున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా ఈ కిన్నర్ కైలాస్ యాత్ర అనేది చేయాలనుకుంటే మన నియరెస్ట్ పాయింట్ వచ్చేసరికి చండీగఢ్ ఆర్ న్యూఢిల్లీ. నేను ఇప్పుడు విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్నాను. న్యూఢిల్లీ నుంచి మనకి కంటిన్యూగా సిమ్లా వెళ్ళాలి. సిమ్లా వెళ్ళటానికి బస్సులు ఉంటాయి. ఢిల్లీ మెట్రో నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనం కాశ్మీర్ గేట్కి వచ్చాం. బయటికి రాగానే మీకు ప్రతి 10 నిమిషాలకు 10 సెకండ్లకు ఒకసారి బస్సులు దొరుకుతాయి అన్నమాట. తక్కువలో 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి మనం సిమ్లా చూడాలి. కాశ్మీర్ గేట్ నుంచి ఎక్కడికైతే సిమ్లా వెళ్దాం అనుకున్నామో అది 20 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇలా నార్మల్ బస్సులు ఉంటాయి, వాల్వో బస్సులు ఉంటాయి. అది మనం డిపెండ్ అవుతుంది దేన్ని బట్టి చూజ్ చేసుకుంటామని. ఇది కాశ్మీర్ గేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 20. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సిమ్లా వెళ్ళాలి. నాకు 6:45కి వాల్వో బస్ దొరికిందనమాట. దీని ఛార్జ్ వచ్చేసరికి 965 రూపీస్. ఇది సిమ్లా తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం సిమ్లాకి వెళ్ళి సిమ్లా ఏ టైంకి రీచ్ అయ్యామనేది చూద్దాం. సిమ్లా ఇక మనం సిమ్లా బస్ స్టాండ్కి వచ్చాము. కింద వచ్చేసరికి పార్కింగ్ ఏరియా ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట బస్ స్టాండ్. దాదాపుగా 12 గంటలు పట్టింది జర్నీ. 6:45కి ఎక్కితే ఇప్పుడు 5:45 అయింది టైము సిమ్లా రావడానికి. ఇక్కడ నుంచి రికమ్ కొన్నాయో లేవో ఒకసారి చూడాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 17 దగ్గర మనకి కంటిన్యూషన్గా రికాంగ్పియో వెళ్ళటానికి బస్సెస్ దొరుకుతాయి అన్నమాట. ఇదేదైతే చూస్తున్నారో ఇదే రికాంగ్పియోలో బస్సు. ఓన్లీ గవర్నమెంట్ సర్వీసెస్ మాత్రమే ఉంటాయి. దీనికి రికాంగ్పియో వెళ్ళటానికి మనకు 506 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాకపోతే 506 అనేది రికాంగ్పియో వరకు కాదు. మనం రికాంగ్పియో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అక్కడ ఉన్న కండక్టర్కి మీరు చెప్పినా సరిపోతుంది నేను కిన్నర్ ట్రెక్కింగ్ చేయాలని చెప్పి. వాళ్ళు షాంగ్టాంగ్ అనే విలేజ్కి టికెట్ ఇస్తారు. ఆ వెళ్ళే దారిలో మిమ్మల్ని గ్యారంటీగా దింపుతారు. ఆ షాంగ్టాంగ్ బ్రిడ్జ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. షాంగ్టాంగ్ తీసుకున్న తర్వాత సరిపోతుంది. కానీ టికెట్ అయితే కంపల్సరీగా కౌంటర్లో తీసుకోండి. మన సైడ్ లాగా కండక్టర్ కోసం వెయిట్ చేస్తే సీట్ దొరకదు. సీట్ రిజర్వేషన్ కంపల్సరీ అనమాట. ఇప్పుడు మనం టువర్డ్స్ షాంగ్టాంగ్ వైపు వెళ్తున్నాము. ఇంకొక మా బ్యాడ్ లక్ ఏంటంటే నేను 19th ఈవినింగ్ 6:45కి ఎక్కాను అనమాట షాంగ్టాంగ్ వెళ్ళటానికి. అది నైట్ ల్యాండ్ స్లైడ్ అయిందని చెప్పి నైట్ అంతా బస్సుని అక్కడే ఆపేశారు. దానివల్ల ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం బస్సులో రెస్ట్ తీసుకొని. అందువల్ల బోల్డ్ లేట్ అయిపోయింది. ఇప్పుడు 20th ఆగస్టు 2024 డేట్ వచ్చి. ప్లస్ ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మీకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. వరల్డ్ ఫేమస్ అయినటువంటి హిందుస్థాన్ టిబెట్ హైవే కూడా ఇదే. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఇది రాక్ని బాగా సాలిడ్గా కట్ చేసేసి రాక్ మధ్యలో బస్సులు వెళ్తూ ఉంటాయి అన్నమాట. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం షాంగ్టాంగ్ వెళ్ళి కలుద్దాం. సిమ్లాలో ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ 6:30కి ఎక్కామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి 9:10 అయింది. 9:10కి డ్రాప్ చేశాడు. ఇదే ఏదైతే కనిపిస్తుందో షాంగ్టాంగ్ బ్రిడ్జ్ అని చెప్పి సిమ్లాలో చెప్పినా వాళ్ళు డైరెక్ట్గా టికెట్ తీసేస్తారు అక్కడికే. రికాంగ్పియో వెళ్ళే బస్సులు ఎక్కాలి మనం. ఎదురుగా కనిపిస్తుందే తాంగ్లాంగ్ విలేజ్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వెళ్ళంగానే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చూద్దాం తొందరగా వద్దా లేకపోతే రేపు రమ్మంటారా అని. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
ముందుగా చెప్పినట్టు ఇదే షాంగ్టాంగ్ బ్రిడ్జ్ అనమాట. ఈ షాంగ్టాంగ్ బ్రిడ్జ్ నుంచి 700 మీటర్ టు 1 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది అనమాట తాంగ్లాంగ్ విలేజ్ అనేది. ఇదేదైతే మీరు చూస్తున్నారో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేస్తారనమాట. ఈ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రాసెస్ ఏమీ లేదు. ఆధార్ కార్డు నెంబర్ అవి ఇస్తే సరిపోతుంది. ఇలాగ టోకెన్ ఇస్తారు. 62 నెంబర్ టోకెన్ వచ్చింది నాది. అంటే 62 మందికి ఇప్పటి వరకు ఈరోజు వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చినట్టు. ఈరోజే మేము ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. పైన గణేష్ పార్క్కి వెళ్ళాలి. గణేష్ పార్క్కి వెళ్ళడానికి ఈరోజే బయలుదేరిపోయి నైట్ అక్కడ రెస్ట్ తీసుకునేలాగే ఈరోజు ప్లాన్ చేస్తాం కూడా. ఇప్పుడు టువర్డ్స్ మెడికల్ వైపు బయలుదేరదాం. యాపిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. నార్మల్గా మన సైడ్ జామకాయలు ఉన్నట్టుంది. మెడికల్ చేయించుకోవాలంటే మీరు కంపల్సరీగా 10 o'clock వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే డాక్టర్ అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ ఇక్కడికి వచ్చి మెడికల్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఇదే మెడికల్ చేసే ఏరియా అనమాట. మీరు లోకల్లో వాళ్ళని ఎవరిని అడిగినా కానీ అవే దారి చూపిస్తారు. మాకు మెడికల్ కూడా 5 minutesలో అయిపోయింది. ఓన్లీ బీపీ అవి చెక్ చేస్తారు, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఆఫ్టర్ 1 kilometer నడిచిన తర్వాత ఇక్కడ ఒక చెక్క బ్రిడ్జ్ ఒకటి వేశారు. ఈ బ్రిడ్జ్ ఇలా క్రాస్ అవ్వాలి. వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కావాలంటే డ్రింకింగ్ వాటర్ పట్టుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా ఇంక్లైన్డ్కి ఎక్కారు. 10:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయింది. మ్యాక్స్ టు మ్యాక్స్ మహా అయితే 2 kilometers ఏమొచ్చాం. ఇది చూడండి ట్రెక్ ఎలా ఉందో. ఇలా ఇంక్లైన్డ్గా ట్రెక్కింగ్ బాగా పెయిన్ వస్తుంది అనమాట. ఇలా చూడండి ఇంక్లైన్డ్గా ఎక్కుంటూ వెళ్ళాలి. అది మరీ దారుణం. చూద్దాం పైకి వెళ్ళే కొంది ఏమన్నా ట్రెక్కింగ్ తగ్గుద్దు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2:30 అయింది. చూడండి ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా క్రిటికల్గా ఉంది. ఇలా రాయి మీద రాయి. ఇంకా గణేష్ పార్క్ కూడా రాలేదు. ఇలాంటి హెవీ ట్రెక్కింగ్ ఇలా నడుచుకుంటూ వచ్చాం. 4 hours జర్నీ తర్వాత ఇదిగోండి పీక్ పాయింట్కి వచ్చాం. ప్రతి దారిలో ఇలాంటి డ్రమ్ములు పెట్టారు వాటర్కి ఇబ్బంది లేకుండా. అది డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేస్తారు. వ్యూ పాయింట్ మటుకు అదిరిపోయింది. అది ఆ లోయని చూసారా, వాటర్ అక్కడి నుంచి వచ్చి నడుచుకుంటున్నాను. ఈవినింగ్ 5:30 అయింది. మేము పైకి వచ్చేసాం గణేష్ పార్క్కి. కంటిన్యూ ట్రెక్ చేసిన తర్వాత ఈరోజు మా ప్లాన్ ఏంటంటే నైట్ రూమ్స్ ఇక్కడ తీసేసుకొని, రూమ్స్ అంటే టెంట్స్ దొరుకుతాయి ఇక మీ పైన చూసినట్టుగా. పర్ పర్సన్కి 1000 rupees ఛార్జ్ చేస్తారు. ఇంక్లూడింగ్ ఫుడ్ ఉంటుంది అనమాట. అంటే డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నైట్ ఈరోజు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యేది ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది బేస్ పాయింట్ అది. అక్కడ టికెట్ కట్ చేయించేసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం అనమాట. 2 అయింది ఇప్పుడు కరెక్ట్ టైము. పైకి వెళ్ళటానికి లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు చూడొచ్చు. ఆ పైకి వెళ్ళాలి మనం. అక్కడికి బయలుదేరుతున్నాం. దేవుడు మహాదేవ్ కృపతో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మార్నింగ్ మీరు బయలుదేరేటప్పుడు టెంట్ అతనే మీకు టిఫిన్ పార్సిల్ చేసిస్తాడు. దాంతోపాటు వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోండి. ఎక్కువ లగేజ్ అనేది క్యారీ చేయకుండా వచ్చే. గణేష్ గుఫ నుంచి ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉందన్నమాట. చూడండి రాళ్ళ మీద ఎక్కుంటూ వెళ్ళాలి. ప్లస్ రాళ్ళ మీదకి పెయింట్ మార్కింగ్ చేశారు. మార్కింగ్ పట్టుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది ట్రెక్ మటుకు. దాదాపు కింద నుంచి వచ్చాం మేము. చూడండి ఈ దారిలో నుంచి ఇలా ఎక్కుకుంటే వెళ్ళాలి పైకి. దారి కాదు కదా, కనీసం చిన్న మార్కింగ్ రోడ్లు ఇలా యారో వేసి పెట్టారు. ఇటు సైడ్ ఏమో ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. దారుణంగా ఉంది ట్రెక్కింగ్ మటుకు. నిజంగా అది యూట్యూబ్లో వీడియోలో అన్నట్టు జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయగలుగుతారు కెమెరా దశ. నాకు మటుకు ఆసిపోతుంది, కంబరేసిపోతుంది. మొత్తం ల్యాండ్ స్లైడ్. చాలా దూరం డిస్టెన్స్ చేసిన తర్వాత పార్వతీకొండ మొత్తం రాళ్ళతో పడిపోయింది. लाइटर उसी भाई के पास है. పార్వతీకొండలో ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది. అడుగున ఉన్నాయి అనమాట. ఎక్కడైతే అందరూ నాణ్యాలన్నీ వేసి పూజ చేసుకుంటున్నారు. గణేష్ గుఫ మేము రాత్రి అవ్వడం వల్ల అది మీకు చూపించలేకపోయాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు చూస్తాను. గణేష్ గుఫ నుంచి ఆల్మోస్ట్ 2-3 hours ట్రెక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఇది పార్వతీకొండ అనమాట. ఇది మీకు వాటర్ పాయింట్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ వాటర్ పట్టుకోవాలి. పార్వతీకొండలో అయితే వాటర్ అంతా అయిపోయింది. చూడొచ్చు అడుగునుంది. దానితో ల్యాండ్ స్లైడ్ అయ్యి బోల్డర్స్ అన్ని కవర్ చేసేసాయి. ఇటువంటి దారుణమైన ట్రెక్కింగ్ మీరు ఎక్కడ చూసుంటారు. పార్వతీకొండ తర్వాత చూడండి, ఈ రాళ్ళ మీద ఒక్కొక్కటి పట్టుకుంటూ ఎక్కుతూ వెళ్ళాలి పైకి.
బేభత్సమైన ఆయాసం వస్తుంది. 10 మీటర్లు వెళ్ళంగానే 10 నిమిషాలు నిల్చోవాల్సి వస్తుంది. పొద్దున ఎప్పుడో 1 గంట బయలుదేరితే ఇప్పుడు 8 అయింది, ఇంకా రీచ్ అవ్వలేదు మేము. చూడండి, రాయి మీద రాయి వేసుకుంటూ చిన్నగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు చూడండి కిన్నెర కైలాస మార్గాన్ని ఇటు ఉంది దారి. తీరా దారి చూస్తే చూడండి పెద్ద పెద్ద సైజు రాళ్ళు. ఆ రాళ్ళ మీద యారోలు వేశారు. ఇవి ఇలాగా యారోలు పట్టుకొని ఒక్కొక్క రాయి పట్టుకుంటూ పైకి వెళ్ళాలి. ఏమన్నా ల్యాండ్ స్లైడ్ అయినా ఏదైనా అయినా కథం ఇంకంతే. కానీ ఇంకా మా దేవుని బ్లెస్సింగ్స్ మనం వెళ్ళడం ఎలాగా చూడండి బాబు, ఎక్కడ నీకు కష్టమైద్దని చెప్పి తాడిచ్చారు. ఇలా తాడు పట్టుకుంటూ పైకి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కల్లోంచి రావాలి మనం. ఎంత డిఫికల్టీగా ఉంది. ఫైనల్గా స్ట్రగుల్ అవుతూ డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చాం. ఇది ఏదైతే చూస్తుందో సింగిల్ అనమాట. దీన్ని అర్ధనారీశ్వరుడు అని కూడా కౌంట్ చేస్తారు. ఈ హిస్టరీ గురించి ఒకసారి నీట్గా చదివి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, చుట్టూ కొండలు మధ్యలో పీక్ పాయింట్లో ఒక రాయి నిల్చొని ఎవరికి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళచ్చు. అది ఇప్పుడు బ్లాక్ చేస్తారు, అందరు చెప్పులు వేసుకొని వెళ్తున్నారని. దీని పక్కనే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. కానీ ఏదైనా కానివ్వండి, ఎంతైతే కష్టపడుతూ పైకి ఎక్కామో ఒక్కసారి మహాదేవ్ దర్శనం అయిందంటే ఆ ఎక్కిందంతా మర్చిపోతాం అనమాట. మనశ్శాంతిగా ఒక 1/2 అవర్ 1 అవర్ ఇక్కడ కూర్చోండి, చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. వ్యూ మటుకు మామూలు అదిరిపోయినాయి. ఇప్పుడు మనం ఒక డ్రోన్ షాట్ కూడా కొట్టి తీద్దాం ఇక్కడ నీట్గా. महादेव कौन है? कैलाशपति, किंतु सारा संसार उनका निवास स्थान। सर्वव्यापी है वो दिखते कैसे? निराकार है वो, निर्गुण है वो, गंगाधर है वो, चंद्रशेखर भी वही है। शंकर शिव भोले उमापति महादेव, शंकर शिव भोले उमापति महादेव, कालनिहार परमेश्वर त्रिलोचन है वो। సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసాం అనమాట. ఇప్పుడు టువర్డ్స్ రిటర్న్ కిందకి వెళ్తున్నాము. మెయిన్ వచ్చేసరికి కంపల్సరీగా వాటర్ బాటిల్స్ ఒకటి, తినడానికి ఏమైనా స్నాక్స్ తెచ్చుకోండి, ఎక్కువ లగేజ్ తెచ్చుకోండి. ఇది గ్యారంటీ ట్రిప్లో, ఎందుకంటే గణేష్ గుఫా నుంచి ఇక్కడ వరకు ఏమీ దొరకవు మీకు ఎటువంటివి. ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, దిగేటప్పుడు చూడండి ఇంకెంత కష్టంగా ఉంటుందో. అది కూడా తాళ్ళు పట్టుకొని రాయి మీద రాయి వేసుకుంటూ దిగాలి. దిగుతూ అలా మనం కిందకి వెళ్ళాలి ఇక్కడికి వ్యాలీలోకి. అంత డిఫికల్ట్గా ఉంది. మీకు చెప్పాను కదా నైట్ 4:30 అయ్యేసరికి గణేష్ గుఫ చూపించలేకపోయానని. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే గణేష్ గుఫ. ఇక్కడ ఒక వాటర్ సోర్స్ ఉంటుంది అనమాట మీకు వాటర్ పట్టుకోవడానికి. ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ పట్టుకొని పైకి వెళ్ళాలి. మధ్యలో మళ్ళీ మీకు ఎక్కడ పార్వతి గుండి దగ్గర వాటర్ దొరుకుతుంది. రౌండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని అప్రాక్సిమేట్ ఇప్పుడు 5 అయింది. మన గణేష్ పార్క్కి వచ్చామన్నమాట. మాకు చూసారా ఎంత టైం పట్టిందో. ఇప్పుడు కుదిరితే ఈరోజు నైట్ ఇక్కడే ఉండేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాం. ఎందుకంటే కిందకి వెళ్ళిన రూమ్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న రూమ్. ఇంతటితో ఈ ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రెక్లో హైలైట్స్ చెప్పాలంటే మటుకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఈ ట్రెక్ అనేది చాలా కష్టపడాలి.
దానికి తగ్గట్టు మెయిన్ మనతో పాటు వాటర్ బాటిల్స్ ప్లస్ తినడానికి ఫుడ్ క్యారీ చేయడం మంచిది. ఎందుకంటే హోటల్ అతను ఇచ్చిన ఫుడ్ మనం సగం దూరం వెళ్ళేసరికి చలికి మొత్తం కోల్డ్ అయిపోయిందనమాట. మేము సరిగ్గా తినలేకపోయాము. ప్లస్ వాటర్ కూడా చాలా రేరుగా దొరుకుతుంది కొన్ని చోట్లే, అందుకని కంపల్సరీ చేయండి. రెయిన్ కోటు ప్లస్ చలికి కోల్డ్ని కంట్రోల్ చేయడానికి జాకెట్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఇంకా ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే నాకు విశాఖపట్నం టు విశాఖపట్నం రావడానికి అప్ అండ్ డౌన్ అన్నీ కలిపి ఇంక్లూడ్ ఫుడ్తో 10,000 పైన అయింది. నేను థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను. ప్లస్ బస్సులు కూడా నేను ఏసీకి ప్రిఫర్ చేశాను ఎక్కువ, అందువల్ల ఇంత ఎక్స్పెండిచర్ అయింది. మీరు అవసరం లేదనుకుంటే లో బడ్జెట్లో వాళ్ళకి ఇంకా తక్కువలో 6,000లో 7,000లో కూడా అయిపోద్ది. ఎందుకంటే నాకు ట్రైన్ టికెట్సే 4,200 అయ్యాయి. ప్లస్ ఢిల్లీ టు ఢిల్లీ వచ్చేసరికి 3,000 అయింది. అక్కడ ఉండటానికి 3,000 అయింది. ఇది ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.